రైట్ చూస్తున్నాం కదా విజువల్స్ లో మనకు కనిపిస్తుంది చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్ దగ్గర కృష్ణా పెరల్స్ ఉండే భవంతిలో మంటలు రాజేసుకున్నాయి. ప్రెసెంట్ ఏసీ కంప్రెషన్ పేలటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని చెప్తూ ఉన్నారు. నిమిషాల వ్యవధిలోనే ఒకేసారిగా ఫైర్ ఎగిసిపడటంతో దట్టంగా ఒక్కసారిగా పొగ అలుముకుంది. అలాగే ఆ భవనంలోని వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఊపిరాటం కష్టంగా మారిపోయిందని చెప్పొచ్చు. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం బిల్డింగ్ లో ఒక 30 మంది వరకు ఉన్నట్లు చెప్తున్నారు. అందరూ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం కాస్త తీవ్రత పెరిగేందుకు కారణమైందని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ ఏసీ కంప్రెసర్ పేలటం వల్లనే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు చెప్తూ ఉన్నారు. భవనం ఇరుకుగా ఉండటం మనకు తెలుసు. ఓల్డ్ సిటీ ప్లేస్ లో అంతా కూడా ఎక్కువగా చాలా మంది అక్కడే ఉంటారు కాబట్టి ఎక్కువగా పాత బస్తీ అవటం వల్ల చాలా మంది ఇరుకిరుకున ఉండే పొజిషన్ కనిపిస్తూ ఉంటుంది మనకు ఎక్కువ శాతం. అటు మంటలు ఎగిసిపడటంతో పొగ దట్టంగా అలుముకోవడంతో ఇంట్లోని వారందరూ కూడా బయటపడేందుకు కూడా వీలు లేకుండా పోయింది. అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి ప్రస్తుతం చార్మినార్ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. మంటలార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అక్కడ. అండ్ ప్రమాదంలో ముగ్గురు అక్కడే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. డిఆర్డిఓ హాస్పిటల్లో ఇది కూడా 2 మృతి చెందారు. రైట్ మనం చూస్తున్నాం కదా, మన రిపోర్టర్ కూడా లోపల ఎక్కడైతే ఈ ప్రమాదం సంభవించిందో అక్కడ లోపలికి వెళ్ళి చూపించడం కూడా జరిగింది. ప్రజెంట్ ఏదైతే ఏసీ కంప్రెషర్లు జరిగిన చోట పేలుడు సంభవించిన చోట ప్రజెంట్ అక్కడ భవంతిలో జరిగినటువంటి ఆ హోల్ దగ్గరికి కూడా మన ప్రతినిధి లోపలికి వెళ్ళి చూపించడం జరిగింది. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మొత్తం క్లియర్ కట్ గా మనం చూసాము. ముగ్గురు నిద్రలోనే ప్రజెంట్ అయితే కన్ను మూసినట్లు భావిస్తూ ఉన్నారు. దట్టమైన పొగతో పాపం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తున్నారు. ఇటు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి మిగతా వాళ్ళు బయటకు వచ్చేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. 10 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం అయితే రంగంలోకి దిగాల్సి వచ్చింది. మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాద తీవ్రతను అంచనా వేసి మొత్తం 10 అంబులెన్స్లను అక్కడ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్ కి, ఆ ఘటనా స్థలానికి రప్పించడం జరిగింది. అండ్ రెస్క్యూ చేసిన వారిని కూడా వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇరుకు మార్గం కావడంతో ఇటు ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు సహాయక చర్యలు చేపట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పొచ్చు. ఇంతలో కొందరు స్థానికులు మరో భవంతిపై నుంచి ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్ గోడ పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మొత్తానికి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో మనం చూస్తున్న విజువల్స్ లో మనకు కనిపిస్తుంది లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అప్పటికే కొంత ప్రాణ నష్టం కూడా జరిగిపోయింది. చూసుకుంటూ క్లోజ్ రూమ్లో వెళ్ళడం జరిగింది సార్. క్లోజ్ రూమ్లో వెతకడం జరిగింది. అందులో ఒక రూమ్ బ్రేక్ చేస్తే అక్కడ ఒక 5 to 6 మెంబర్స్ని చూడడం జరిగింది. వాళ్ళు అన్కాన్షియస్లో పడి ఉన్నారు. ఇమీడియట్గా అంబులెన్స్లో బయటకు తెచ్చి అంబులెన్స్లో చిన్నపిల్లలకు సంబంధించిన ఇద్దరిని చూశాను సార్ నేను. అంతా ఇద్దరు ఇంకా 3 మెంబర్స్ పెద్దవాళ్ళు. అది సార్ నేను మాది 4th టర్న్అవుట్ సార్. స్టార్టింగ్ ఉన్నది మొగుల్పుర స్టేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు సార్. మేము వచ్చినప్పుడు కూడా చాలా భయానకమైన సిచ్యువేషన్ ఉంది. లేదండి, ఎవరు లేరండి. అదంతా సార్ వాళ్ళే చూశారు సార్, నేను లోనే ఉండే. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇంకేమైనా ఉంటే మా సార్ వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మా డిఎఫ్ఓ గారు ప్రస్తుతానికి రైట్ అక్కడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెళ్లడం జరిగింది. ఘటనా స్థలిని మొత్తం కూడా పరిశీలించి అసలు ఏ విధంగా జరిగింది ఇన్సిడెంట్ అని, ఓల్డ్ సిటీ ప్రమాదంలో మొత్తం కూడా ఎంతమంది చనిపోయారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఆరా తీస్తున్నారు. వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం గోడకు రంధ్రం చేశారు స్థానికులు. దానికి సంబంధించిన స్పాట్ మనకు కనిపిస్తోంది విజువల్స్ లో మనం చూడొచ్చు. ఇరుకు మార్గం కావడంతో ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు సహాయ చర్యలు చేపట్టేందుకు కష్టపడాల్సి వచ్చిందని చెప్పొచ్చు. ఇటు ఇంతలో కొందరు స్థానికులు మరో బిల్డింగ్ పై నుంచి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ కి బిల్డింగ్ గోడ పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గోడ పగలగొట్టి మరి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో లోపలికి వెళ్లడం జరిగింది. అప్పటికే కొంత ప్రాణ నష్టం జరిగిపోయిందని చెప్పొచ్చు. అయితే కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. మరింత మంది గురించి ఇంకా వివరాలు అయితే రాలేదు. ప్రజెంట్
ప్రజెంట్ అయితే ముగ్గురు చనిపోయినట్లుగా కనిపిస్తోంది. మృతులు అభిషేక్ మోడీ, అలాగే హర్షాలి గుప్తా, షితఫ్ జైన్, రాజేంద్రగా చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నాము. మనం విజువల్స్ లో మనం చూడొచ్చు. ఆ హోల్లోకి కూడా మా ప్రతినిధి హోల్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం అయితే చేసింది. స్క్రీన్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది. విజువల్స్ లో చూడొచ్చు. మనం ఏదైతే స్థానికులు వచ్చి వెంటనే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని గోడ పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినటువంటి ఘటనకు సంబంధించి వివరాలు చూసాం మనం. ప్రజెంట్ అక్కడ అందరూ కూడా రెస్క్యూ టీం వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. పోలీసులు అందరూ అక్కడ మొత్తం ట్రాఫిక్ నిరంతరం కలగకుండా, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఆ పొజిషన్ నుంచి అందరూ క్లియర్ చేసే విధంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బిల్డింగ్ లో మొత్తం 30 మంది జరిగినటువంటి ప్రమాద సమయంలో 30 మంది వరకు ఉన్నట్లు చెప్తున్నారు. అందరూ నిద్రమత్తులోనే ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైందని చెప్పొచ్చు. ఇటు ఒక్కసారిగా గుల్జార్ హౌస్ దగ్గర, చార్మినార్ దగ్గర ఉన్నటువంటి కృష్ణా పెరెల్స్ ఉండే భవంతిలో మంటలు రాజుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే అగ్ని కీలలు ఎగిసిపడ్డాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా పొగ దట్టంగా అలుముకోవడంతో ఆ భవనంలోని వారికి, మనం చూడొచ్చు స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది, ఇప్పటికీ కూడా పొగను మంటల్ని అదుపులు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు రెస్క్యూ టీం. పొగ దట్టంగా అలుముకోవడంతో ఆ భవనంలోని వారికి ఊపిరాడటం కష్టంగా మారింది. ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం 30 మంది వరకు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకైతే పైన మొత్తం కూడా క్లియర్ గా పరిశీలించిన తర్వాత ఎవరు ప్రస్తుతం అయితే అక్కడ లేరు. మొత్తం మందిని బయటికి తీయడం జరిగింది. ప్రజెంట్ అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. అంబులెన్స్ లో అందరినీ పంపించడం జరిగింది. సో ప్రజెంట్ అందరూ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైందని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రావటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆరా తీసే ప్రయత్నం చేశారు. వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు, సేకరించినట్టుగా కనిపిస్తోంది. సో ప్రజెంట్ మనం చూస్తున్నాము చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ దగ్గర జరిగినటువంటి భవనంకి సంబంధించిన ప్రమాదంలో 9 మంది చనిపోవడం జరిగింది. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉండటం ప్రమాదకరమని చెప్పొచ్చు. ఇటు మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రమాదం జరిగినటువంటి మనం చూడొచ్చు, బాక్స్ నెంబర్ 1 స్క్రీన్ లో కనిపిస్తోంది. విజువల్స్ లో వెళ్లి అక్కడికి పరిశీలించినటువంటి సిచ్యువేషన్ సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఓల్డ్ సిటీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో భవనంలో ఏదైతే ఆ భవంతి ఉందో ఆ భవంతిలోకి వెళ్లే అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా జరిగింది అని వివరాలైతే అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. క్లియర్ గా చూస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 9 మంది అనుకున్నాం. ప్రజెంట్ అయితే వచ్చినటువంటి బ్రేకింగ్ అందుతోంది మనకి 10 మంది చనిపోయినట్లు కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మలక్పేటలో యశోద హాస్పిటల్లో 4 మృతి, డిఆర్డిఓ హాస్పిటల్లో 2 మృతి, అలాగే ఇంకో 4 కూడా చనిపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. మొత్తం ప్రమాదంలో 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మృతుల్లో ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ కి పొగ దట్టంగా అలుముకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి ఇలా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా సిచ్యువేషన్ ని బట్టి చూస్తుంటే కనుక మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా ఇప్పటివరకు తెలిసినటువంటి విషయం ప్రకారం, సమాచారం ప్రకారం 10 మంది చనిపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. చార్మినార్ దగ్గర జరిగినటువంటి గుల్జార్ హౌస్ దగ్గర ఏదైతే ఏసీ కంప్రెషన్ బాంబు వల్ల పేలటం వల్లని ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ప్రెసెంట్ మనం స్క్రీన్ లో కనిపిస్తోంది, విజువల్స్ లో చూడొచ్చు. మా ప్రతినిధి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని నిబంధనల కారణంగా అక్కడికి అలో చేయలేకపోవడం వల్ల కారణంగా అక్కడి వరకే చూపించగలిగాం. మనకి లోపలి వరకైతే ప్రెసెంట్ రెస్క్యూ టీం ఉన్నందున అక్కడికి ఏది అలో చేయట్లేదు. ప్రెసెంట్ జరిగినటువంటి ప్రమాదం ఇరుకిరుకున ఉండేటువంటి హౌసెస్ దగ్గర ప్రెసెంట్ పక్కన ఉన్నటువంటి ఏ బిల్డింగ్ కి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. బట్ ఏదైతే ఆ ప్రెసెంట్ ఉన్నటువంటి ఆ ఒక్క హౌస్, ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి ఆ ఒక్క హౌస్ మాత్రమే, ఆ భవంతి ఒక్కటే ఏసీ కంప్రెషన్ పేలటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఆ మొత్తం నైట్ టైంలో నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదాన్ని ఎక్కువగా పసిగట్టలేకపోయి ప్రెసెంట్ అయితే ఒక్కసారిగా మంటలు రాజుకోవటం జరిగింది. నిమిషాల వ్యవధిలోనే, అంటే ఫ్రాక్షన్ మినిట్ లోనే ఈ ఫైర్ అనేది ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో ఎటు తోచని పరిస్థితిలో ఆ కుటుంబం ఉండిపోయింది. పొగ దట్టంగా అలుముకోవడంతో ఆ భవనంలోని వారికి ఊపిరాడటం నిజంగా కష్టంగా మారింది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం ఆ బిల్డింగ్ లో ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఆ బిల్డింగ్ లో 30 మంది వరకు ఉన్నట్లు చెప్తున్నారు. అందరూ నిద్రమత్తులోనే ఉండటంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైందని చెప్పొచ్చు. అయితే భవనంలోని ఏపీ కంప్రెసర్ పేలటం వల్లే ఇది వరకు ఉన్నటువంటి దాని గురించి మరి ఏమీ వివరాలు అయితే ఇప్పటివరకు తెలియదు. ఏసీ కంప్రెసర్ ఇలా జరగడం వల్లే జరిగిందని చెప్తూ ఉన్నారు. కానీ ఏసీ కంప్రెసర్ సిచ్యువేషన్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఇది వరకు నుంచి అలాంటి ఏదైనా రిపేరింగ్ ఉందా అనేది మాత్రం ఇప్పటివరకు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ అది ఫ్రాక్షన్ మినిట్ లో జరిగిపోవడం వల్ల దాని గురించి ఎవరు ప్రజెంట్ అయితే దాని మీద కీలకంగా ఆధారాలు సేకరించలేదు.
లేదు. ప్రజెంట్ అయితే రెస్క్యూ టీమ్ అక్కడ జరిగినటువంటి బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మంటలని ఆర్పే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది మనకు. రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్ళింది. బిల్డింగ్ లో ఉన్నటువంటి ఫైర్ మంటలు మొత్తం కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా ఎక్కువగా భవనం ఇరుకుగా ఉండేసరికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అక్కడ మంటలు ఒక్కసారిగా ఆ పొగ బయటకు వెళ్ళడానికి ఆప్షన్ లేకుండా మొత్తం భవంతిలోనే తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి నిచ్చెన పైకి ఎక్కడం, రెస్క్యూ టీం అలా పైకి వెళ్ళడం, దాని గురించి ఆరా తీయడం జరుగుతుంది. అలాగే ఇంట్లోని వారు బయటపడేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి మనకు తెలుసు చార్మినార్ హౌసెస్ అన్ని కూడా ఎంత కంజెస్టెడ్ గా ఉంటాయి. పక్కన హౌస్ ఇంకో హౌస్ ని మొత్తం ఇరుకుపోయి ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి వెంటనే మనకి బయటపడే ఆప్షన్ కూడా ఉండదు. సో దానివల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. అగ్నిమాపక బృందాలు ప్రజెంట్ అయితే రంగంలోకి దిగి తొలుత చార్మినార్ మార్గంలో రాకపోకలన్నీ ప్రజెంట్ ఎలాంటి ఇది లేకుండా ఫస్ట్లీ అయితే రాకపోకలన్నీ కూడా నిలిపేశారు. అండ్ వెంటనే మంటలార్పే ప్రయత్నం కూడా చేశారు. సో ప్రజెంట్ ఎంతసేపటి నుంచి చేస్తున్నా కూడా మంటలు అదుపులోకి రాని సిచ్యువేషన్, అంటే ఎంత దారుణమైనట్టి ఇన్సిడెంట్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం పోలీస్ బృందం అంతా అక్కడికి చేరుకొని ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు క్లియర్ చేసే విధంగా కనిపిస్తోంది మనకు స్క్రీన్ మీ దగ్గర. చార్మినార్ ఏదైతే ఆ పర్యాటక ప్రాంతంలో మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆ హౌసెస్ దగ్గర కూడా స్థానికులందరూ వచ్చి చేరినట్లుగా కనిపిస్తోంది. రైట్, మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. కంచన్బాగ్ డిఆర్డీఓ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. సాగర్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళలో ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓల్డ్ సిటీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం డిఆర్డీఓ హాస్పిటల్లోకి ఇప్పటికే 2 చిన్నారులను తీసుకొచ్చారు. అప్పటికే వాళ్ళు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. డాక్టర్లు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ధృవీకరించారు. ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీరంతా అని కూడా తెలుస్తుంది. ప్రాంచి 6 ఏళ్ల బాలికతో పాటుగా 13 సంవత్సరాల ప్రథమ్ అనే బాలుడు కూడా డిఆర్డీఓ ఆసుపత్రికి తీసుకొచ్చే వరకు అప్పటికే డాక్టర్లు ధృవీకరించారు. ఇద్దరు ఆ ప్రమాదంలోనే మృతి చెందినట్లుగా కూడా, అగ్ని ప్రమాదం మృతి చెందినట్లుగా డాక్టర్లు ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ భారీ అగ్ని మీతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీరు హోల్డ్ లో ఉండండి. అలాగే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ऐसा थोड़ी लगाते बाहर पूछ के पीछे हटाओ, माइका पूरे थोड़ा माइका नीचे कर लो भैया, थोड़ा नीचे कर लो ना। ऊपर रहे तो कैसा మిత్రులందరికీ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అయినటువంటి ఈ యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్
ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు, ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈరోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలామంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు, కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు. కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఎక్కువ మంది గాయపడ్డారు. అందులో మరి రిలీఫ్ యాక్టివిటీ వెంటనే ప్రారంభించినట్లయితే ఇంకా బాగుండేది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన హైదరాబాద్ నగరం చూస్తూ ఉన్నాము, బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతూ ఉన్నాయి, పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, వ్యాపారం పెరుగుతూ ఉంది. వస్తున్నటువంటి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది వచ్చి పోతుంటారు. కాబట్టి హైదరాబాద్ ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ మరి మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నేను ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే హాస్పిటల్లో కొంతమంది డెడ్ బాడీస్ ఉన్నాయి, కొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు, ఆ రకంగా వాళ్ళందరినీ మరి ఈ సందర్భంగా మా పార్టీ కార్యకర్తలను పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందిస్తాము. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం కూడా నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అవన్నీ ఇంకా సంఖ్య మనము చెప్పాల్సిన అవసరం లేదు, పోలీసు వాళ్ళు చెప్పింది అలా 8 మంది అంటున్నారు. కాబట్టి అదంతా కూడా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అనేది అది పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెడితే బాగుంటుంది. అందుకే బయటి ప్రాంతాల నుంచి షాప్ పక్క నుంచి వాళ్ళు గోడ మరి పగులగొట్టి అక్కడి నుంచి వెళ్ళి కూడా రిలీఫ్ యాక్టివిటీ చేశారు. చాలా రిలీఫ్ యాక్టివిటీ కూడా చాలా కష్టం. ఆక్సిజను పూర్తి స్థాయిలో స్మోక్తో నిండిపోవడంతో మరి వెంటనే రిలీఫ్ యాక్టివిటీ చేయడంలో కూడా మరి సిబ్బందికి ఇబ్బంది అయింది. కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని మనము రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడము, ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకంగా వేగవంతంగా వాళ్ళు రిలీఫ్ యాక్టివిటీ చేయవచ్చో ఈ 2 అంశాల మీద హైదరాబాద్లో సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా మరి అధికారులు చేస్తున్నటువంటి వాటిని అభినందించాలి. ఏదైనా లోపాలుంటే భవిష్యత్తులో ఆ లోపాలు లేకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను. డెఫినెట్గా నేను ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, 4-5 డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి. ఎక్కడెక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఎలక్ట్రిసిటీ మరికి సంబంధించినటువంటి ఫైర్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉందా, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఏర్పాటు చేయాలి. పెరుగుతున్నటువంటి నగరము, మనం చాలా పెద్ద ఎత్తున ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నాము. కాబట్టి మన బాధ్యత ప్రజలకు సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకురావడము, చిన్న చిన్న పొరపాట్లుంటే సరిదిద్దుకోవడం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయంగా కాకుండా అధికారులు అందరూ కూడా ఆలోచన చేసి ఎక్కడికక్కడ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ రకంగా మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన షార్ట్ సర్క్యూట్ రాకుండా,
నివారణ చర్యలు తీసుకోవచ్చా, ఇతరత్ర ఏం తీసుకోవచ్చు అనేది మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వము దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రస్తుతానికి మంత్రి కిషన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకి తావు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క అధికారులు కూడా సమన్వయం అవ్వాలి. అటు జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కూడా నిర్వహించాలి అని చెప్పేసి అటు మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, లోపల ఉన్నటువంటి మంటలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు. కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళు స్పాట్ లో 3 అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత 7 ట్రీట్మెంట్ అందుతూ వాళ్ళు కూడా 7 చనిపోయారు. అంటే ప్రస్తుతానికి మృతుల సంఖ్య 10కి చేరుకుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కొద్దిసేపటి క్రితమే ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేశాము. అయితే లోపలికి వెళ్లేందుకు కొంతమేరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రమాదం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కి హోల్డ్ చేసి ఆ బిల్డింగ్ లో నుంచి రెస్క్యూ టీం లోపలికి వెళ్లి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మార్నింగ్ నెలకొంది. 6-6:30 గంటల ప్రాంతంలో చెలరేగినటువంటి ఈ మంటలు పక్క బిల్డింగ్ కి వ్యాపించే అవకాశం ఉండటంతో వెంటనే ఫైర్ అధికారులు ఆ మంటల్ని అదుపు చేశారు. కానీ బయట షాప్స్ ఉన్నప్పటికీ లోపలంతా కూడా జనం ఉన్నారు. ఒక్కొక్క రూమ్ లో 4 నుంచి 6 మంది తమ కుటుంబ సభ్యులంతా కూడా అదే చిన్న ఇరుకు గదుల్లో ఉన్నప్పుడు ఆ దట్టమైన పొగ రావడం వల్ల అస్వస్థతకి గురయ్యి అక్కడికక్కడే మృతి 3 చెందగా మరో 7 హాస్పిటల్కి తరలించారు. వైద్యం అందించేటువంటి సమయంలోనే వాళ్ళు మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా అటు భావిస్తున్నారు. ఆ దట్టమైన పొగ బయటికి ఎక్కడా వెళ్లే స్కోప్ లేదు. అటు విండోస్ కానీ లేదంటే ఇతరితర మార్గాలు లేకపోవడం వల్లనే వాళ్ళ అస్వస్థతకి గురయ్యి మృతి చెందినట్లు తెలుస్తుంది. మిగతా వాళ్ళు గాయపడినప్పుడు బయటికి తీసుకురావడానికి కూడా పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కి హోల్ చేసి ఆ హోల్లో నుంచి తీసుకొచ్చారు. అంటే ప్రమాదం ఏ మేరకు జరిగింది అనేది చాలా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా ఖాళీ చేయించారు. ఒకవైపు షాప్లు రన్ చేస్తూనే అందులోనే కుటుంబ సభ్యులంతా కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు రెస్క్యూ టీం అంతా. కొద్దిసేపటి క్రితమే ఇటు అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగతా అందరినీ ఖాళీ చేయించి పంపించేశారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా అటు అధికారులు వివరాలు రాబట్టే అవకాశం ఉంటుంది. ఒకవైపు లోపల ఉన్నటువంటి మంటల్ని అదుపు చేయాలి అంటే ఖచ్చితంగా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే యాక్సెసిబిలిటీ ఉండాలి. ఈ బిల్డింగ్స్కి యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ప్రతి ఒక్క సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలి. ఏ బిల్డింగ్లకి ఎలాంటి ఫైర్ సంబంధించినటువంటి సేఫ్టీ ఉంది లేదు అని వీటి మీద పర్యవేక్షిస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యుత్నంతా కూడా ఆపేశారు. షార్ట్ సర్క్యూట్ ఒకవేళ జరిగితే మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా అదుపు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మంటల్ని అదుపు చేశారు. ఎవరికి ఎలాంటి 10 మంది మృతి చెందగా మిగతా వాళ్ళందరి పరిస్థితి కూడా కొంతమేరకు విషమంగా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళకి మెరుగైన ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకి కేంద్రం నుంచి కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడంతో పాటు వాళ్ళకి డబ్బుల్ని కూడా అందజే రైట్. గుల్హజార్ హౌస్ దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ప్రజెంట్ సీఎం ఆరా తీస్తూ ఉన్నారు. ఘటనా స్థలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆరా తీయాలని చెప్పి మంత్రి పొన్నంకి సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ ఎక్కడైతే ప్రాణ నష్టం జరిగిందో, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి ఆ ప్రజెంట్ ఘటనా స్థలికి వెళ్ళండి, వెళ్లి అక్కడ మొత్తం కూడా వివరాలన్నీ అడిగి తెలుసుకోండి. అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది, మరి ఇంకోసారి ఇలాంటి తలపెట్టకుండా ఇలాంటి చేస్తే బాగుండని చెప్పి ప్రతి ఒక్కటి కూడా సీఎం ఆరా తీస్తున్నారు. మంత్రి పొన్నంకి ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ప్రజెంట్ సీఎం కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పొన్నం వెళ్లే అవకాశం